పరిస్థితులు కట్టబడే కదా ఇల్లు కట్టించమంటే అదంటే కదా కట్టుకో మళ్ళీ లక్ష వస్తాయి చెత్త పోసుకో మళ్ళీ లక్ష వస్తాయి పాత మిత్రులు చదువుకోవాలి మంచి విద్యార్థులు ఉన్నప్పుడు తెలియాలి చదువుకున్నప్పటికే వెళ్తాను చెప్తున్నా అదే అదే తర్వాత నేను ఇంకా మీరు మంజూరు చేస్తా అందరూ వచ్చి మాట్లాడిపోతారు ఒక్క నేను ప్రపోజ్ చేసి మంత్రి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి వచ్చి మోడల్ ఇట్లాస్తే నేను పెట్టినట్టు ఇక్కడ అందరూ చెప్పాను పెట్టిస్తా అది కూడా కట్టుకునేది కాబట్టి అయ్యేవారు అయితే నేను ఉన్నావా మనుషులు పెట్టుకోవాలి కట్టుకొని ఉన్నారా ఇంకా ఉండొచ్చు పట్టచ్చు అదే ఇస్తాం ఇట్లా వస్తున్నా అన్నప్పుడు చెప్పాలమ్మా ఇల్లు గురించే కదా వచ్చింది హౌసింగ్ రాకపోతే ఎట్లా ఎక్కడ ఉంటారు జనాలమ్మా అవును ఎక్కడైనా ఉండని మేమేం రోజు ఖచ్చితంగా చెప్పండి సార్ ఫోన్ చేసి చెప్పండి మళ్ళీ రెండు నచ్చకుండా పెంబెట్ల గ్రామానికి చెందిన పస్తం స్వప్న పస్తం పరమేశ్ వాళ్ళ ఇల్లు వర్షాలకు కూలిపోవడం జరిగింది. ఆ విషయాన్ని స్థానిక సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మా దృష్టికి తీసుకురాగానే వెంటనే అధికారులను పంపించడం, గౌరవ తహసీల్దార్ గారు డిజాస్టర్ రిలీఫ్ కింద ఇమ్మీడియట్గా 1,20,000 వచ్చే విధంగా వారు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఆ డబ్బులు అతి త్వరలోనే రిలీజ్ చేయించడానికి నేను అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నా. దాంతోపాటుగా చాలా పేదస్తులు పాత ఇల్లు అయిపోయింది, కొంత స్థలం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే ఒక గొప్ప కార్యక్రమం, చారిత్రాత్మక కార్యక్రమం ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎప్పుడో ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా అంతకుముందు చెన్నారెడ్డి గారు వెంగళరావు గారు ముఖ్యమంత్రులు ఉన్న సందర్భంలో ఇట్లాంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న సందర్భంలో 3,500 ఇళ్ళు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు వచ్చినాయి. దాంట్లో 2,600 ఇళ్ళు పూర్తిగా వస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇండ్ల మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ 2,000 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి. అన్ని నియోజకవర్గాలకు, జగిత్యాల నియోజకవర్గానికి, గ్రామాలకు ఒక ప్రత్యేకమైన అడ్వాంటేజ్ మనకి ఏమొచ్చిందంటే జగిత్యాల పట్టణమే 40%. జగిత్యాల పట్టణానికి గతంలోనే 4,500 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇచ్చాం. దానివలన జగిత్యాల పట్టణానికి తక్కువ అవసరం పడి ఎక్కువ ఇండ్లు మనం గ్రామాలకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు పెంబెట్ల గ్రామాల్లో ఎవరికైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వారికి తప్పకుండా ఇల్లు ఇస్తాం. ముఖ్యంగా ఈ పరమేశ్వర స్వప్న వాళ్ళ ఇల్లు కూలిపోయింది, వారికి తక్షణ సహాయం కింద 1,20,000 రూపాయలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. మీరు కొంచెం కష్టపడి తప్పకుండా ఇల్లు కట్టుకోవాలి. సారి కట్టుకుంటే ఒక జీవితం కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉండవచ్చు. అన్ని విధాల మేము కావచ్చు, స్థానిక నాయకులు సహకారం చేస్తారు. కాబట్టి ఏదైతే మంజూరు ఇప్పిస్తామో వారం రోజుల లోపల మంజూరు ఇప్పిస్తా, అది చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి వీరే కాకుండా ఎవరెవరైతే గుడిసెలలో ఉంటున్నారో, ఇప్పటికే ఈ మండలంలో 64 మంది గుడిసెలలో ఉంటున్నారని మనకు రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ చాలామంది వివిధ గ్రామ వైస్ ఎంపీపీ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు వచ్చారు. ఏమన్నా లిస్టులలో సొంత స్థలం ఉండి గుడిసెలలో ఉన్న వాళ్ళు తప్పిపోతే ప్రాధాన్యత ఇవ్వండి. మనం కొన్నిసార్లు ఎట్లాంటి అసలు ప్రతిపాదనలు
నాకు బంగ్లు ఉన్నది కానీ మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు, నాకు ముందుగాల ఏవో కొడుకు ఇవ్వమంటే చూసే వాళ్ళందరూ కూడా ఏమంటారంటే బంగ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారని చెప్పి మన నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. మీ అందరికీ మంచి పేరు ఉంటేనే మాకు మంచి పేరు, మాకు మంచి పేరు ఉంటే ముఖ్యమంత్రికి మంచి పేరు. సో ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలంటే గుడిసెలలో ఉన్న వాళ్ళకు, కిరాయిలలో ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి, లేదా ఇట్లా కూలిపోయే వ్యవస్థ ఉన్న వాళ్ళకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. ఇంకొక విషయం, అంతకుముందు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పుడు L2, L1 అంటే లెవెల్ 1 జాగా ఉంది, ఇల్లు లేదు, వాళ్ళకందరికీ మనకి ఇచ్చే అవకాశం ఉంది. L2 అంటే ఇల్లు లేదు, జాగా లేదు కాబట్టి నీకు జాగలే లేదు ఎట్లా అని చెప్పి మంజూరు ఇవ్వరు. కానీ ఈ సంవత్సర కాలంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఇస్తున్న విషయాన్ని తెలుసుకొని కొంతమంది అర్ధగుంటనో 30 గుంటనో కొనుక్కున్నారు. అట్లాంటి వాళ్ళకు ఐడి లేకుండా కానీ అలా వాళ్ళు గుడిసేసుకొని ఉంటే, రేకులు వేసుకొని ఉంటే ఐడి లేకుండా ఇచ్చే అవకాశం ఉన్న విషయాన్ని ఎంపీడీఓ గారు అందరికీ తెలుసు. సో వాళ్ళకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక L3 అంటే కొద్దిగా పాతిల్లో లేదా బంగ్లాలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు మనం ఇవ్వడానికి అవకాశం లేదు. అయ్యో వాళ్ళ ఇల్లు కూడా అంతకుముందు L3లో వచ్చింది, తప్పు పడ్డదంటే తర్వాత సవరిద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అధికారులు కానీ మన నాయకులకు విజ్ఞప్తి చేస్తాను, మీ అందరూ కోరుతుంది ఇక్కడ నాయకులకు అది తీసుకొస్తే L3 ఆప్షన్ లేదు. గతంలోనే కొంతమంది ఒత్తిడితో కొందరు నాయకులు పెడితే 21 ఇండ్లకు కొంత బిల్ వచ్చి కొంత రాక ఇబ్బంది అవుతుంది నియోజకవర్గ స్థాయిలో. ఇక అది రాష్ట్ర స్థాయిలో ఉన్నది, అది పైన మాట్లాడతాం. మళ్ళీ అట్లాంటివి జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇండ్ల మంత్రి శ్రీనివాసరెడ్డి గారు L3 అనే దాన్ని ఆప్షన్ తీసేసారు. సో ఇప్పుడు ఏదైతే మనకి L3లో ఉన్నాయో అంటే చాలామందికి ఇల్లు ఉంటేనో, పాత ఇల్లు ఉంటేనో, కొత్త ఇల్లు ఉంటేనో వచ్చింది, కొన్ని తప్పిపోయి కూడా వచ్చాయి, అది తర్వాత చేసుకున్నాం. ఇప్పుడు మాత్రం అట్లాంటి ప్రతిపాదన మీరు గ్రామ స్థాయిలోనే ఆపేయండి. సో ఇట్లా కూలిపోయే ఇండ్లు, కూలిపోయిన ఇండ్లు, గుడిసెలలో ఉన్న వాళ్ళకు, కిరాయిల్లో ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ 360 యాప్ అని పంపిస్తారు. అంటే అంతకుముందు ఏమైనా ఇల్లు ఉందా, లేదా కారు ఉందా, ట్రాక్టర్ ఉందా అనేది. అది మనం ఏం చేయలేని పరిస్థితి. 2021లో గత ప్రభుత్వంలో ఒక సర్వే చేశాను. అప్పుడు కూడా కొన్ని తప్పులు పడి కడు పేదస్తులవి కూడా కారు ఉన్నట్టు, ఇల్లున్నట్టు వస్తున్నాయి. అవి సవరించడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు అందులో కూడా ఒక్కొక్కసారి మీరు అత్యంత సామాన్యులకు పంపినా కానీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం లిస్టు పంపించి ఫైనల్ అయిన తర్వాతనే వాళ్ళకు చెప్దాం. పంపడం మాత్రం కడు పేదస్తులు, గుడిసెలు ఉన్న వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఈ మధ్య కాలంలో స్థలం కొనుక్కొని గుడిసేసుకొని ఉంటున్న వాళ్ళకి చూపించాల్సి పెట్టాల్సి కోరుతున్నాం. ఒకసారి ఆపేది.